మీకు ప్రిమచర్ ఎజాక్యులేషన్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ మిమ్మల్ని మీరు ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అడగండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పెనిట్రేషన్ తర్వాత చాలా తొందరగా ఎజాక్యులేషన్ జరిగిపోతుందా? అకేషనల్ గా జరిగితే అది నార్మల్ కూడా అవ్వచ్చు. రిపీటెడ్ గా ఎర్లీ ఎజాక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ ప్రిమచర్ ఎజాక్యులేషన్. నెంబర్ 2, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ప్రిమచర్ ఎజాక్యులేషన్ లో రెడ్యూస్డ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. నెంబర్ 3, ఈ ప్రిమచర్ ఎజాక్యులేషన్ వల్ల మీకు ఏమైనా డిస్ట్రెస్ ఉందా? అయితే ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవాయిడెన్స్ ఆఫ్ ఇంటిమసీ లేదా రిలేషన్షిప్ మీద స్ట్రెస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మాస్టర్బేషన్ టైంని బట్టి ప్రిమచర్ ఎజాక్యులేషన్ మనం ఎప్పుడు డయాగ్నోస్ చేయకూడదు. మాస్టర్బేషన్ అండ్ పార్ట్నర్ సెక్స్లో మన బ్రెయిన్ అరోజల్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎలోన్గా ఫాస్ట్గా ఫినిష్ అయితే అది పిఈ అనేది కానే కాదు. క్లినికల్గా ప్రిమచర్ ఎజాక్యులేషన్ అంటే రిపీటెడ్ ఎర్లీ ఎజాక్యులేషన్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అండ్ పర్సనల్ డిస్ట్రెస్ ఉండాలి. టైమింగ్ ఒక్కటే కానే కాదు. ఇలాంటి డౌట్స్ మీకు ఏదన్నా ఉన్నా, లేకపోతే సెక్షువల్ హెల్త్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారు అని అంటే ఛానల్ని ఫాలో అవ్వండి. వీ గివ్ యూ సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ సెక్షువల్ హెల్త్.